ఈ రోజు నేను ట్రై చేయబోతున్నాం కోల్కతా ఫుడ్. సో లేట్ చేయకుండా ఒక్కొక్క డిష్ ట్రై చేసేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాం. కోబిరాజీ మీనింగ్ ఏంటి అని అంటే బెంగాలీలో కవర్ చేయడం అంట. బాగానే కవర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. బాగుందా బాగాలేదా ఎందుకు నా జీవితం అనిపిస్తుందా వాంతికి ఈ మామిడికాయ పచ్చడి ఉంటది కదా, ఆగాగు ఎందుకని కలర్ లో ఆవకాయ ఫ్లేవర్ తెచ్చిన ఆ మాస్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చేయాలండి మనం. అసలు అమర్ బ్రో ఇది అలవాటు పడ్డవాడికి బాగుంటుందేమో. ఏమో ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళు కప్పలు తింటారండి, వద్దు. గ్రేట్ అటు కొంచెం తిందాం. వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. వెస్ట్ లో పందులు తింటారు. కబక్కని మీరు ఎవరైనా కోల్కతా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్లి ఇది పోసారనుకో తిని అని పెట్టద్దు మొహం. దొరికిపోవద్దు అలా. ఎప్పుడు కొంచెం ట్రై చేయండి, నచ్చితే మొత్తం తినేయండి. అది నెక్స్ట్ స్వీట్ ఏంటి? నువ్వే చెప్పాలి, నీ చేతిలోనే. రోషో గోల్లో. ఇది తినేసి నేను చెప్తే ఎట్లా ఉందో. ఈ బెంగాలీ వాళ్ళు స్వీట్లు చేస్తారు, స్వీట్ కూడా. బాగా ఆకలేస్తుంది నాకు కూడా. ఆడు వచ్చాడంటే ఫుల్ ఆకలిగా ఉంది. ఆకలి చచ్చిపోయింది. మాకు ఆకలేస్తుంది, ఏం చేయమంటావు? సరే ఈ రోజు డిఫరెంట్ గా ఏదైనా తినాలనుకుంటున్నాను. ఏం తినాలి అని ఆలోచిస్తున్నా. ఆలోచించు. కలకత్తా కాలే పరమగయ్యా. నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఏ అంటది? కలకత్తా ఫుడ్ తిన్నాం. కలకత్తానా? యా, అంటే కలకత్తా ఖాళీ దగ్గర నుంచి తీసుకున్నావు కదా అది. కలకత్తా తాళి తిన్నావు. ఖాళీ తినకూడదు, ఖాళీ అయిపోతాం. మనం కలకత్తా ఫుడ్ ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వైలీ ఫుడ్. నేను మీ రోహిత్ని. నేను మీ అమర్. దిస్ ఇస్ జై. అండ్ ఈ రోజు నేను ట్రై చేయబోతున్నాం కోల్కతా ఫుడ్. సో లేట్ చేయకుండా ఒక్కొక్క డిష్ ట్రై చేసేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాం. సో మన ముందు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి నేను చెప్పేస్తాను. కోల్కతా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ మొగలై పరాఠా అంట. అదే. కోబిరాజీ అంట, ఫిష్ కోబిరాజీ. సో ఫస్ట్ గా ఈ మొగలై పరాఠాలను అయితే నేను తీసుకున్నాను. తినేసి చేపియాలి ఎలాగుంది. చాలు 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 చాలు. థ్యాంక్ యూ. మంచిగా వడ్డించారు. మరి మొదలు పెడదామా? సో మన పరాటాలకి వీళ్ళ సైడ్ పరాటాకి ఏదైనా డిఫరెన్స్ అనిపించిందా? మన పరాటాలు ఇట్లా అప్పచ్చులో ఉంటాయి, ఇవి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ ఏదో. ఇది ఫోన్ నాకు తెలిసి ఇది మంచి స్టఫింగ్ అయితే బాగుంది లోపల. అవును. మంచి స్టఫ్ చేశాడు. స్టఫ్ లో కూడా బాగుంటదేమో. ఇద్దరు వాణిజ్యలేదు. సో లోపల మంచి స్టఫింగ్, చికెన్ స్టఫింగ్ ఉంది. అవునా? సో దీన్ని ట్రై చేద్దాం. అండ్ మన సైడ్ పరాటాలు రౌండ్ గాను అలా చేస్తారు కదా, వీళ్ళు కొంచెం రెక్టాంగిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఒకటి నేను గమనించింది ఏంటంటే ఎక్కడ మంట లేదు, అనే వ్యవహారమే ఉండదు. లైట్ ఫుడ్. ఈ కాంబినేషన్ కిరాక్ సెట్ అయింది తెలుసా. టు బి ఫ్రాంక్ చాలా మైల్డ్ ఉంది. చాలా మైల్డ్ ఉంది. అంటే ఒకడు కూర్చొని ఒక 10 తినేయగలడు సరదాగా. నా సైడ్ నుంచి ఏంటంటే పరోటా అయితే చాలా స్టఫీగా ఉంది, తింటా ఉంటే వెళ్తూనే ఉంటాయి అసలు కంటిన్యూస్ గా. అండ్ లాస్ట్ గా ఒక్క మాట చెప్పి పరాటా గురించి ఇంకా ముగించేస్తున్నాను నేను. చికెన్ మొగలై పరాటా సెట్ ఉంది. నెక్స్ట్ ట్రై చేద్దాం. సో నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్నాం ఈ కోబిరాజీ. బాబా ఏది వడ్డీ చెప్తాను. సో జస్ట్ ఫాస్ట్ గా తినేయండి ఒకసారి. ఫిష్ ఫ్లేవర్ అయితే దన్ మన కొడుతుందట. నోరంతా ఇప్పుడు వరకు పరోటా తిన్నాం కదా, ఒక్కసారి ఫ్లేవర్ అంతా మారిపోయి మొత్తం మామూలుగా లేదు అసలు. ఐ థింక్ కొంచెం నీసు తగులుతుంది. అయితే ఇది వేడి వేడిగా పడుతుంది అనమాట. ఏమో మరి ఇది వేడి వేడిగా ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కొంచెం వేడిగా చల్లారింది కూడా. ఒకటేసారి తినమని టెంప్ట్ చేశాడు కాబట్టి తిన్నాను, కానీ మీరు మాత్రం ఎంజాయ్ చేస్తుందండి. సో కోబిరాజీ మీనింగ్ ఏంటి అని అంటే బెంగాలీలో కవర్ చేయడం అంట. మేబీ ఎగ్జాక్ట్లీ బాగా కవర్ చేసేది. సో ఇలా చికెన్ ఫిష్ ని లోపల పెట్టి దాని చుట్టూరా ఇలా ఎగ్ తో చేసిన దీన్ని వేసేటట్టున్నారు అంతే. ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అంట అబ్బో కోల్కతాలో. ఎందుకనే భయపెడతారు అన్నలుగా. నేను తిన్నప్పుడు క్రూరంగా అయితే మాత్రం నేను తినలేదు. భయపెట్టావు. మొత్తం ఆయిలే ఉంది. మరి నాకు అంత ఎక్కలే, నాకైతే ఎక్కలే, నాకు నచ్చలే కూడా ఇది. అండ్ నేను కోల్కతాకి వెళ్తే ఎక్కడైనా ఫేమస్ ప్లేస్ లో ఒకసారి ఇది తిని ఎలా ఉందో చూస్తాను, చూడాలి. ఎందుకంటే నాకు నచ్చలే. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేయడం కన్నా ముందుగా
లాస్ట్ తిన్న ఐటమ్ ఎలా అనిపించింది? కోబిరాజు, చికెన్ కోబిరాజు, ఫిష్ కోబిరాజు. ఏమో అది ఇంకా ఫిష్ అయితే లోపల ఈత్తున్నట్టుంది నాకు. నిజంగానే నీకు ఎలా అనిపించింది? మనోడు అందరూ ఒకటేసారి నోట్లో పెట్టుకుని నన్ను టెంప్ట్ చేసేసరికి నేను వెంటనే పెట్టేసుకున్నా. బట్ ఓకే, అంత బ్యాడ్ అయితే నాకు అనిపించలేదు. బ్యాడ్ కాదు, యావరేజ్. అలాగని ఇందాక పరాటా అంత గుడ్ మార్క్స్ కూడా గుడ్ అయితే కాదు. సో హైదరాబాద్ చికెన్ బిర్యానీ చాలా సార్లు ట్రై చేస్తుంటాం. ఇది కోల్కతా వాళ్ళ చికెన్ బిర్యానీ. చూసావా ఇందులో కూడా ఎంత పెద్ద పొటాటో వేసారో. అండ్ నాకు కోల్కతా బిర్యానీలో బాగా నచ్చిన విషయం కోడిగుడ్డు ఇచ్చారు. లాస్ట్ టైం ఎగ్ ఇవ్వలేదు అన్నారు, వాళ్ళు ఈ వీడియో చూసారో మరేమో ఫస్ట్ ఎగ్ తో సర్వ్ చేస్తున్నారు. సో వడ్డిచ్చేస్తున్నాను. ఎగురు చాలు చాలు చాలు. ఏం చికెన్ ముక్క బంగాళదుంప ముక్క వేస్తున్నావు నాకు. అలా కొట్టుకోకూడదు నాన్న. ఓకే, ఇద్దరం తిందాం, అందరం తిందాం. ఓకే తుంపి అది అలా ఉండాలి మెత్తగా ఉడికి. సో మన ముందు ఉన్నది కల్కట్టా చికెన్ బిర్యానీ. అండ్ దీని కాస్ట్ ఎంత అంటే 290 రూపాయలు దీని కాస్ట్. లాస్ట్ కాస్ట్ చెప్పలేదు మరి. అంటే లాస్ట్ కాస్ట్ చెప్పాలనిపించింది కానీ మర్చిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తాను. చికెన్ మొగలై పరాటా వచ్చి 280 రూపీస్, చికెన్ కోబి రాజా వచ్చి 250 రూపీస్, ఫిష్ కోబి రాజా వచ్చి 240 రూపీస్. కోబి అని గీబీ అని చెవిలో గోబీ పెట్టారు మనకి. నాకెందుకు ఇది తింటే ఎలా ఉందో చెప్పాలి. ఓకే అబ్బా మోనా ట్రేడ్ మార్క్ గురు నీకు అది. సో ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకు ఎక్కువ తగిలిన ఫ్లేవర్ ఏంటి అని అంటే ఈ ఉల్లగడ్డ ఫ్లేవర్ ఆ బిర్యానీలో మొత్తం కలిసిపోయి ఉంది. అండ్ స్వీట్ ఫ్లేవరే ఉంది. హైదరాబాద్ దమ్ బిర్యానీకి కోల్కతా చికెన్ దమ్ బిర్యానీకి అసలు పోలికే లేదు. ఒక స్వీట్ టేస్ట్ ఉంది. ఒకే ఒక పోలిక ఏంటంటే అందులో చికెన్ వాడారు, ఇందులో చికెన్ వాడారు, అందులో బాస్మతి వాడారు. అంతకుమించి రెండు డిఫరెంట్ ఉన్నాయి. నేనైతే మాత్రం తినగానే నోట్లో ఒక పెక్యులర్ ఫ్లేవర్స్ అలా బ్లాస్ట్ అయినట్టుంది. అది ఏదో అంటారు జాపత్రి ఆ టేస్ట్ పంచ్ ఉంది. ఇది కోల్కతా వాళ్ళ రైతా. సో మన రైతాలా లేదు ఇది. చాలా కాదు సారీ, ఇది కోల్కతా వాళ్ళ సాలన్. అది విజువల్లీ చాలా కొత్తగా ఉంది. కొంచెం వేసుకో, ఎందుకైనా మధ్యలో పక్కన వేసుకో. నువ్వే ఇప్పుడు ల్యాబ్ ర్యాట్. బాగుందా బాగాలేదా ఎందుకు నా జీవితం అనిపిస్తుందా? వాంతికి ఈ మామిడికాయ పచ్చడి ఉంటది కదా, కలర్ లో ఆవకాయ ఫ్లేవర్ తెచ్చిన ఆ మాస్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చేయాలండి మనం అసలు. అమర్ బ్రో, ఇది అలవాటు పడ్డవాడికి బాగుంటుందేమో. ఏమో ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళు కప్పలు తింటారండి, గ్రేట్. అటు కొంచెం తిందాం, వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. వెస్ట్ లో పందులు తింటారు. కబక్కని మీరు ఎవరైనా కోల్కతా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళి ఇది పోసారనుకో తిని అని పెట్టద్దు మొహం. దొరికిపోవద్దు. ఎప్పుడు కొంచెం ట్రై చేయండి, నచ్చితే మొత్తం తినేయండి. అది కానీ ఏ మాత్రం హైదరాబాద్ బిర్యానీకి అసలు పోటీ రాదు. ఇది అంతే నేరదు అంతే. నాట్ గ్యాప్లో కాదు బ్రో, మనం మీరు యాంకరింగ్ చేయాలి కానీ దొంగతనం చేస్తున్నారు చాలా న్యాక్గా. అది కూడా కలే కదా. బాగుంది. సరే ఒక మాటలో చెప్పాలి అంటే నాకు హైదరాబాద్ బిర్యానీ నచ్చింది, కలకత్తా బిర్యానీ అంతగా అనిపించలేదు. ఓకే కొత్తగా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, బట్ దీన్ని వేసుకొని మాత్రం ట్రై చేయకండి. అదొక్కటి నేను చెప్తా. నాకైతే మాత్రం కలకత్తా బిర్యానీ ఇస్ నైస్. ఎందుకంటే నాకు స్పైస్ టాలరెన్స్ కొంచెం తక్కువ. నాకు స్పైస్ టాలరెన్స్ తక్కువ. నాలాంటి వాళ్ళు మాత్రం దీన్ని బేసిక్గా తినచ్చు. ఇతను రైస్ లోకి ఉల్లగడ్డ పెట్టాడు, దాని మీద చికెన్ పెట్టాడు, ఈ సాల్ వేసుకున్నాడు, ఆ గుడ్డు కూడా వేసి అన్ని కలిపి ఎరా పోలా అదిరిపోలా అదిరిపోయింది బాబాయ్. బిర్యానీ సెక్షన్ ఫినిష్ చేసేసి లాస్ట్ ముద్ద కోల్కతా వాళ్ళ చిన్న సర్ప్రైజ్ ఉంది. ఏంటి చెప్పండి ఫాస్ట్గా. కోల్కతా వాళ్ళ స్వీట్స్ రుచి చూద్దాం. రోషోగోల్లా. సో మనం మెయిన్ కోర్స్ ఫినిష్ చేసాం కాబట్టి ఇప్పుడు బెంగాలీ స్వీట్స్ ట్రై చేసే దశకు వచ్చేసాం అనమాట. సో ఫస్ట్ గా మన ముందున్న ఐటమ్ పేరు ఏంటో చెప్పనా? దీని పేరు లాంచా బ్రో. ఏదో బూచ్ చెప్తేవారు. అదే అంటే కొన్ని భాషలు అలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి లాంచా అంటే మనం ఏ అంటాం, మనం రండి అంటే వాళ్ళు గులాబ్ జామ్ లాగా ఉందండి బ్రో. ఇది గులాబ్ జామ్ కి రసగుల్లా గులాబ్ జామున్ లాగా ఉన్నాయి. క్రాస్ బ్రీడ్. అంతే పొడి గులాబ్ జామున్ అనుకుందాం. ఫస్ట్ ఇతనా కమాన్ జై బ్రో. రెడీ టు డిగ్.
మాస్ మాస్ మసాలా. మాస్. నేనైతే తినేసాను, ఇలాగా నేను ఆగలేకపోయాను, కానీ స్వీట్ చూడంగానే తినాలనిపించింది. గురు ఇది ఇంత పెద్దగా ఉంది, చాలా మాస్ మాస్ అంతే, వండర్ఫుల్ ఉంది. గులాబ్ జామ్లా ఉన్నప్పటికీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. యా లాంగ్చో నాకేమనిపించిందంటే ఈ పైన గులాబ్ జామ్ లాగే ఉన్నా లోపల మాత్రం కేసరి స్టఫింగ్ ఉన్నట్టుంది. ట్రూ, నాకు అలానే అనిపించింది. నిజంగా ఏమిటి పేరు పెట్టారో కానీ బెంగాలీ స్వీట్స్ అని. ఎలా ఉంది? బాగుంది, గుడ్. యూ హ్యావ్ వన్ ఛాన్స్ టు సే తీయగా ఉంది. వండర్ఫుల్, తీయగా ఉంది. టూ స్వీట్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఏముంది? లాంగ్చో అయిపోయింది. నెక్స్ట్ స్వీట్ ఏంటి? నువ్వే చెప్పాలి, నీ చేతిలోనే ఉంది. రోషోగోల్లో. తెలుగులో రసగుల్లా, మనోడు వేరే భాష. రోషోగోల్లో అంటారు వాళ్ళు. ఇది తినేసి నేను చెప్తే ఎట్లా ఉందో. ఈ బెంగాలీ వాళ్ళు స్వీట్లు చేస్తారు, స్వీట్ కూడా ఎట్లుంది? యాక్చువల్ గా రసగుల్లా నా ఫేవరెట్, కానీ చాలా ఈ టైప్ ఆఫ్ రసగుల్లా రసగుల్లా నాకు అంతగా నచ్చవు ఫస్ట్ నుంచి అంతే. సో ఇది కూడా నాకు అలానే అనిపించింది. బాగుంది, నాకైతే మాత్రం నచ్చింది. కానీ గురు ఏం చేస్తున్నావు? పిండుతున్నాడు దాన్ని. నీ దగ్గర నేర్చుకున్నట్టు నువ్వు ఆయిల్ పిండి, ఆయన స్వీట్ పిండుతున్నాడు. ఎక్కడ పిండాలో ఎక్కడ పిండకూడదో నేర్చుకోవాలి. అది బాగుందండి. ఇది ఇందాక మనం లాంగ్చా నాకు బాగా నచ్చింది. నాకు కూడా పర్సనల్ ఫేవరెట్. దీని సెకండ్ ప్లేస్ స్వీట్స్ లో. దీని సెకండ్ ప్లేస్. యా. సో ఇప్పటి వరకు తిన్న మనం చాలా ఐటమ్స్ ట్రై చేసాం. అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది అండ్ ఎలా అనిపించింది కల్కట్టా డిషెస్? కల్కత్తా డిషెస్ మొత్తం ఓవరాల్ గా మాట్లాడుకుంటే మాత్రం యావరేజ్ కంటే అబోవ్ యావరేజ్. నా ఫేవరెట్ అయితే మాత్రం చికెన్ పరాటా. నా వరకు వస్తే స్వీట్స్ ఆర్ ద బెస్ట్ అండి. ఎప్పుడైనా తినొచ్చు మీరు స్వీట్. ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పడానికి ఏం లేదు, కానీ స్వీట్స్ అన్ని చాలా బాగున్నాయి. అందుకనే బెంగాలీ స్వీట్స్ అంటే బ్లడ్ ఇచ్చేస్తారు. పేరు పెట్టాల్సిన అవసరం లేదు. యా, అండ్ నా ఒపీనియన్ కూడా సేమ్ యాజ్ అమర్ అనమాట. ఫస్ట్ లో తిన్న పరాటా బాగా నచ్చింది, నాకైతే అస్సలు నచ్చింది. దాని దూరం పెట్టు, ఆ కోమి రాజా రాణి ఎవరో ఒకరు, కానీ అది మాత్రం నాకు నచ్చలేదు. అయితే నాకు బాగా నచ్చింది పరాటా. వా, మొగలై పరాటా, చికెన్ మొగలై పరాటా విత్ గ్రేవీ ఏదైతే ఉందో దాంట్లో అలా ముంచుకొని తింటే మస్ట్ ట్రై, మస్ట్ ట్రై అనిపించింది నాకైతే. అండ్ ఇవి కాకుండా ఇంకా ఏ డిషెస్, బిర్యానీ గురించి చెప్పలే. బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ ఒక ట్రేడ్ మార్క్, ట్రెండ్ సెటర్ కాబట్టి నాకు అదే నచ్చింది. కానీ వాళ్ళ సైడ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై కల్కట్టా బిర్యానీ. బాలేదంటలా, ట్రై చేయాలంటున్నా. ట్రై చేయాలి. ట్రై చేయకుండా మర్చిపోవాల్సింది మాత్రం అది ఆ సాలెను ప్యాకెట్. సో ఇదన్నమాట ఈ రోజు అయితే మేము కల్కట్టా డిషెస్ లో కొన్ని ఐటమ్స్ ని మాత్రమే తిన్నాము. మేమేమైనా ఫేమస్ ఐటమ్స్ కానీ లేకపోతే ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. అలానే కామెంట్ సెక్షన్ లో చెప్తే పార్ట్ 2 చేసేద్దాం. సూపర్. yes, అండ్ దాంతో పాటుగా సో కల్కట్టా సైడ్ ఫుడ్ ట్రై చేసాం, తర్వాత ఎటు సైడ్ ఫుడ్ ట్రై చేద్దామో కూడా మనం డిసైడ్ అవుతాం. మీరు డిసైడ్ చెప్పండి, మీరు డిసైడ్ చెప్పండి. నైజీరియన్ అంటే కష్టం. కష్టం. అయ్యో, ఇండియన్ లెవెల్లో చెప్పండి. ఇలాంటి ఆప్షన్లు ఇస్తే ఉల్లా పవన్ తలకై కప్పని కాళ్ళు లాగితే తెలుగు వాళ్ళలో కొంచెం తెలుగు కైండ్ ఆఫ్ కొంచెం అట్లీస్ట్ మన ఇండియాలో అయినా ఇండియా పర్లా, ఇండియా బెటర్. ఇండియనా? నెక్స్ట్ సీజన్ లో ఇటాలియన్ అవన్నీ చూసుకున్నాం. అప్పుడు ఉన్నాయి ఏదో ఉంది. ఇటాలియన్ బాగుంటది కదా. అదే ఫుడ్ దాచేడు కుప్పలు. Very nice, yeah. రష్యన్ కూడా బాగుంటాయి బ్రో. ఫుడ్డే కదా. ఫుడ్డే. సరే, ఓకే. సో ఇది ఇవాళ మా వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, విలువైన కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, కల్కట్టా వాళ్ళతో షేర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రూ. సో ఇది ఇవాళ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్స్ ని తప్పకుండా పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నేను మీ రోహిత్ ని. నేను మీ అమర్. నేను మీ జై. వి ఆర్ వైరల్లీ ఫుడ్. టాప్ సెల్లర్ స్టార్టర్స్ లో చాలా మంది కస్టమర్స్ కి పిచ్చిగా ఇష్టమైన స్టార్టర్ ఈ కోడి చిప్స్ అంట. సో లెట్స్ ట్రై దిస్ కోడి చిప్స్. క్రిస్పీగా, స్పైసీగా, ఈవెన్ ఇంకొక పదం యాడ్ చేయనా, సెక్సీగా ఉన్నాయి.